అన్న మాది కూడా ఒక స్పోర్ట్ ఉంది అన్న మోటో క్రాస్ వచ్చి చూడు అన్నప్పుడు ఐ వెంట్ త్రూ అండ్ మెట్స్ చాలా మంది కలిసాక నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయ్యా నేను. ఇప్పుడు రేసర్స్ అంటే ఏంటి, టఫ్ ఉంటారు. మీకు రేస్ ట్రాక్లో వన్ బ్యాడ్ ఫాల్ కెన్ ఎండ్ కెరియర్. ఎగ్జాక్ట్లీ అంత టఫ్గా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. బట్ లైఫ్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో నాకు ఆ డ్రామా నాకు బాగా నచ్చింది. సో బికాజ్ నవ్ డేస్ కదా యూత్తో పాటు మన ఫ్యామిలీ కూడా అట్రాక్ట్ చేయాలి. అవును, నాకు ఓకే ఇది నాకు బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ స్పోర్ట్ కూడా చాలా అన్నోన్ స్పోర్ట్. ఇప్పుడు బైక్ అనేది ఒక ఎమోషన్ అండి అందరికి. ఇప్పుడు మీరు బైక్ లో ఎప్పుడైనా వెళ్ళారా? యా, ఐ హావ్ మై బైక్. నేనే నా కైనెటిక్ డ్రైవ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళేదాన్ని. బైక్ కాదు కానీ సో అదొక ఎమోషన్ కదా. అవును, అది మన ఇండియన్ ఎమోషన్ బైక్స్ అనేది. పక్కా ఎస్, అందరు యూత్ అందరూ బాగా 18 దాటిన తర్వాత ఒక్క బైక్ అయినా కావాలనుకుంటారు. సో అది నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి. తమిళ్లో విజయ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఇంటికి ఒక బైక్, ఇల్లుతో పాటు బైక్ కూడా. వావ్, సూపర్. సార్ మీరు సినిమా నుంచి ఏమైనా అలా ఏమైనా యాంకర్లకు ఒకటి ఇద్దామని ఏమైనా అనుకుంటున్నారా? మీకు ఏ బైక్ కావాలి? నాకు గేర్లు లేని బైక్ ఇవ్వరా? చాలా ఇలా డ్ర్ అంటే వెళ్ళిపోయేటువంటి బైక్. యా యా, అంటే ఇప్పుడు టెస్లా వాడు కార్లు డ్రైవర్ కూడా లేకుండా ఇచ్చేసాడు కదా, ఫ్యూచర్ లో బైక్లు కూడా అలాగే వస్తాయేమో కంగారుగా ఉంది. వచ్చినా రావచ్చు. యా, సో సూపర్ అండి. ఎవరైతే ఇంకా మూవీ చూడలేదో, థింకింగ్ దట్ ఇది కంప్లీట్గా ఒక బైక్కి సంబంధించి రేసింగ్కి సంబంధించిన సినిమా అంటే మీరు పొరపడ్డారు. ఇది అలాంటి ఇట్ బైక్ ఇస్ దేర్, బట్ దాంతోపాటు ఇమోషన్ ఇస్ మోర్ ఆన్ హౌ ఒక పర్సన్ ఎలా ఎదగాలి లైఫ్లో, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాన్ని ఎలా అధిగమించి బయటికి రావాలి అనేది ఇస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. నిరూప్, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే వేశారో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. I think the first time విన్నప్పుడే like I was very intrigued with this character. It was so interesting. థియేటర్ లో మీకు చాలా అరుపులు అంతా అవును, నేను వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నాను థియేటర్ లో. నోబడీ రికగ్నైజ్ మీ. అంటే లుక్ డిఫరెంట్ కదా, అరే ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా. సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ అన్రికగ్నైజబుల్ యు ఆర్. యా సో అండ్ ఆల్సో in second half లో అయితే we have a beard కదా. That beard was there because his whole face is burnt. Correct. In essence he has that fake beard so that he doesn't want to show his real face out annattu he has that beard. I mean, so people will not be able to recognize me, but then again the love they share kada for this character Anwar is just immense. I'm so happy that I did this role. Superb. We also thoroughly enjoyed. నాకు ఏమనిపించింది అంటే అభిలాష్ సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్ లైక్ రాజశేఖర్ గారిని, బుల్లెట్ సునీల్ అని అనుకొని చేయటమే బిగ్గెస్ట్ హిట్ ఫర్ దిస్ ఫిల్మ్. అసలు ఆయన తీసుకొని వచ్చి ప్లేస్ చేయడం, ఎందుకంటే రాజశేఖర్ గారు అంటే మనకు యాంగ్రీ యంగ్ మ్యాన్, ఆ బుల్లెట్ అని పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయింది. అండ్ మాళవిక సో వెరీ సటిల్ యాక్టింగ్ వాజ్ పర్ఫెక్ట్. నౌ దిస్ ఫెలో, వీడిని మీరు ఎలా సెలెక్ట్ చేశారు మిస్టర్ శౌర్యాని? శౌర్య, నువ్వు ఆడిషన్స్ ఏమైనా ఇచ్చావా? అవునా, ఏం డైలాగ్ చెప్పావు నువ్వు ఆడిషన్స్ అప్పుడు? ఏం చెప్పలే, వాళ్ళు డైలాగ్స్ వర్క్ షాప్ పెట్టారు. నేను రోజు 15 days దాకా వచ్చాను వర్క్ షాప్ కి నర్సింగ్ లో. డైలాగ్స్ చెప్తే బాగుంది అని వాళ్ళు వరుణ్ అన్న ఇంకా మ్యాగీ అన్న వర్క్ షాప్ తీసుకుంటారు నర్సింగ్ లో. వాళ్ళు నేను వెళ్ళిపోయినాక అభిలాష్ అన్నకు చూపిస్తారు. లాస్ట్ డే వచ్చాక అభిలాష్ అన్న బాగుంది అని నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నువ్వు తాతతో ఒక డైలాగ్ చెప్తావు కదా, తాతను కలిసిన తర్వాత అక్కడ బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు కదా, ఆ డైలాగ్ ఒకసారి చెప్తావా మా కోసం? నేను చేసిన తప్పైతే మోహన్ అంకుల్ కూడా చేసిన తప్పే. ఫస్ట్ అంకుల్ సారీ చెప్తే నేను చెప్తా. అమ్మ అడ్డు వచ్చింది లేదా ఇంకో 2 పంచెస్ ఇచ్చావు వాడి ఫేస్ మీద, నేను అలా తిట్టొచ్చా, వాడు మళ్ళీ అంటే మళ్ళీ గుద్దుతా, మళ్ళీ గుద్దుతా. ఓహో సూపర్. నీకు నాన్నంటే అంత ఇష్టమా? అవునా శర్వా, బాగా ఇష్టమా నీకు? ఫ్రెండ్లీగా మరి మాళవిక కూడా ఫ్రెండ్లీగా ఉంటుందా? ఓకే సూపర్. అవును అభిలాష్, ఇందులో ఇంకొక డైలాగ్ కూడా ఉంది. సినిమా చేస్తూ సినిమా గురించి ఒక డైలాగ్ ఉంది. అంటే వేరే వాళ్ళ కథలకి నువ్వు అలవాటు పడితే నీ కథలు ఎవరు రాస్తారు అని. అసలు మామూలుగా లేదు అసలు ఆ డైలాగ్ అయితే. అందుకే పెట్టాం సెటప్. అని
నీ కథలకు అలవాటు పడిపోయాం అభిలాష్. Thank ఇప్పుడు ఏం you. చేయాలి? మా కథలు ఎవరు రాస్తారు?